ద్రావిడ దేశం ఆధ్వర్యంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 154వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ముందుగా ద్రావిడ దేశం అధ్యక్షులు వి. కృష్ణారావు ప్రకాశం పంతుల విగ్రహానికి పుష్పమాలను అలంకరించి ఇతర తెలుగు సంఘాల నాయకులతో కలిసి నివాళులర్పించారు. ఆంధ్రకేసరి త్యాగాలను స్మరించుకుంటూ వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఆంధ్రకేసరి వర్ధిల్లాలి అంటూ చేసిన స్లోగన్లతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. ఈ సందర్భంగా ద్రావిడ దేశం కృష్ణారావు మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులను భారతదేశం నుండి పారదోలడానికి ప్రతి పౌరుడు ఒక సిపాయిలా పోరాడాలని ప్రకాశం పిలుపునిచ్చాడని అన్నారు. బ్రిటిష్ సిపాయిలు తుపాకీలకు తన ఛాతీ చూపిస్తూ చేతనైతే ముందు నన్ను కాల్చండి అని ధైర్యంగా నిలబడ్డ ఒక గొప్ప స్వాతంత్ర సమర యోధుడు ప్రకాశం పంతులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ద్రావిడ దేశం నాయకులు వి. రాధాకృష్ణ, వైభోయిన సత్యనారాయణ, కమతం చైతన్య, మద్రాసు మిర్చి అసోసియేషన్ ఉపాధ్యక్షులు షేక్ హిమాం భాషా, తెలుగు ప్రముఖులు ఎంపీ పెంచలయ్య, అన్నపురెడ్డి వెంకటరత్నం, ఒంటేరు వెంకయ్య, గుమ్మా నరసింహులు, మాధవరం రాజకుమార్, విఆర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే టంగుటూరి ప్రకాశం పంతులు అమర్ రహే టంగుటూరి ప్రకాశం పంతులు అమర్ రహే అమర్ రహే అమర్ రహే ఆంధ్ర కేసరి అమర్ రహే అమర్ రహే అమర్ రహే ఆంధ్ర కేసరి అమర్ రహే వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఆంధ్ర కేసరి వర్ధిల్లాలి 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 టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధిల్లాలి 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 టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధిల్లాలి. అందరికీ నమస్కారం. నా పేరు వి. కృష్ణారావు, అధ్యక్షుడు ద్రావిడ దేశం పార్టీ. ఈరోజు చెన్నై మహానగరంలో, అందులో ప్రఖ్యాత పేరు పొందినటువంటి ప్యారిస్ కార్నర్లో హైకోర్టు సమక్షంలో అమరజీవి అయినటువంటి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వారి యొక్క 154వ జయంతి ఉత్సవాన్ని ఈరోజు మనం ఘనంగా ద్రావిడ దేశం తరఫున జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఇదే ప్యారిస్ సెంటర్లో ఉన్నటువంటి ది మెడ్రాస్ చిల్లీస్ మర్చెంట్ అసోసియేషన్ వారు కూడా వారి యొక్క సంఘ సభ్యులతో పాటు కూడా ఈరోజు కలుసుకోవడం జరిగింది. ముందుగా చెప్పాలంటే మన దేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వ్యాపారం కొరకు వచ్చి కాలక్రమేణా ఎక్కువ భాగంగా వాళ్ళ యొక్క వ్యాపారాన్ని విస్తరించి ఈ మద్రాస్ మహానగరంలోనే, అప్పుడు ఈ కూడల్లోనే వాళ్ళ వ్యాపారాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ వారు స్థాపించడం జరిగింది. కారణం ఏంటంటే ఇక్కడ పోర్టు కూడా ఉంది కాబట్టి వాళ్ళకి అన్ని అనుకూలంగా తర్వాత వాళ్ళు ట్రైన్ వసతి అంతా కలుపుకొని వాళ్ళ పరిపాలన ఈ ప్రాంతంలోనే స్టార్ట్ చేసి క్రమేణా భారతీయులని వారిని వారి యొక్క దాసులుగా, వారి కింద పనిచేసేవారిగా, ఒక పనివారిగా చూస్తూ మన వారిని చాలా ఇబ్బంది పెట్టారు. మన దేశానికి వచ్చి వ్యాపారం కోసం వచ్చి వారు క్రమేణా మనల్ని దాసులుగా చూస్తూ ఉండడం సహించలేక అనేక మంది స్వాతంత్ర్య సమరాన్ని స్థాపించారు. దానికి ముఖ్య కారణం మహాత్మా గాంధీ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి పోరాటంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు కానివ్వండి, పొట్టి శ్రీరాములు గారు కానివ్వండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ మన్యవీరుడైనటువంటి అల్లూరు సీతారామరాజు గారు అయినటువంటి అయితేనేమి, అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఒండి వీరని అయితేనేమి, అదేవిధంగా వీరపాండ్య కట్టబ్రహ్మని అయితేనేమి, వీరముత్తు అళగముత్తు కోన్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా పోరాటం చేసి తమ ప్రాణత్యాగం చేయడం జరిగింది. ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు పిలిపించినటువంటి ఫిట్ ఇండియా ఉద్యమం బాగా ప్రజల్లోకి ఆకర్షించబడి ఆ ఉద్యమంలో బ్రిటిష్ వారు అణచివేత ధోరణులతోటి చాలా మందిని హత్య చేయడం కూడా జరిగింది, కాల్పులు గురి చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో పోరాటం చేసినటువంటి
ఇదే విధంగా మన ధైర్యంగా ముందుకు వచ్చినటువంటి ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారు బ్రిటిష్ వారి తుపాకులకు ఎదురొడ్డి రే కాల్చండ్రా అని చెప్పి చొక్కా బట్టలు విప్పి తన యొక్క ఛాతీని చూపించినటువంటి ప్రదేశమే ఈ ప్రదేశం. దానికి స్మృతిగా ఈ ప్రాంతంలో మనం టంగుటూరు ప్రకాశం పంతులు గారి శిలా విగ్రహాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. ఆ కాలంలో కాలక్రమేణా ఆదరణ కరువై కడిగేవారు లేక ఎక్కడానికి చాలా కష్టపడుతున్న సమయంలో 2016 సంవత్సరంలో అప్పుడు మేయర్ అయినటువంటి సైదే దొరైస్వామి కలిసి కమిషనర్ గారిని కలిసి కార్పొరేషన్ కమిషనర్ గారిని ఆఫీసర్లందరిని కలిసి కాళ్ళు తిరిగి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క శిలకి ఇన్ని హంగులు ఏర్పరచడం జరిగాయి. స్టీల్ మెట్లు వేయించాము, స్టీల్ బ్రిడ్జి వేయించాము, స్టీల్ రైల్స్ వేయించాము. అదేవిధంగా ఎక్కడా కూడా లేని విధంగా గొడుగు కూడా స్టీల్ తోటి ఏర్పించాం. ఇవన్నీ కూడా మనం సాధించిన ద్రావిడ దేశం తరఫున మేము చేసాం. వారి యొక్క జయంతి ఉత్సవాన్ని అదేవిధంగా వర్ధంతి కార్యక్రమాన్ని క్రమం తప్పుగా మనం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు వారి యొక్క 154వ జన్మదినాన్ని కూడా చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇటువంటి గొప్ప నాయకులు స్వాతంత్ర్య సమరయోధులు మనం అప్పుడప్పుడు మనం జ్ఞప్తికి తెచ్చుకున్నప్పుడే భావి భారత పౌరులకి విద్యార్థులకు కూడా మన దేశానికి స్వాతంత్ర్యం కొరకు ఎవరెవరు పోరాటం చేశారనేది విద్యార్థులు కూడా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అందరూ కూడా ఇటువంటి కార్యక్రమంలో చెన్నైలో దాదాపు 40-50% తెలుగువారు ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే 27% తెలుగువారు ఉన్నారు. వారందరూ కూడా ఇది ఏ ఒక్కరి ఫంక్షనే కాకుండా ఇది మనందరి ఫంక్షను, తెలుగువారి ఫంక్షను, తెలుగు స్వాతంత్ర్య సమరయోధుల ఫంక్షన్ అని చెప్పి అనుకొని ఈసారి వచ్చే సంవత్సరం జరిగేటువంటి వేడుకలు ఇదే ప్రాంతంలో ఒక టెంట్ వేసి కుర్చీలు మైకు తదితర ఏర్పాటు చేసి ఉదయం అందరికి కూడా అల్పాహారం ఏర్పాటు చేసి ఘనంగా చేయాలని చెప్పి మేము ద్రావిడ దేశం తరఫున మేము నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయానికి అనుగుణంగా సౌహృదయులు, తెలుగువారు, తెలుగు భాషా ప్రియులు, స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకునే విధంగా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తేనే ఈ ప్రభుత్వం వారు కూడా మన హక్కుల కోసం మనం ఏదైనా పిటిషన్ ఇస్తే మర్యాద ఇస్తారు. లేదంటే 4-5 అయితే ప్రభుత్వం వారు పట్టించుకోరు. కాబట్టి మన గళాన్ని, మన యొక్క సంఘీభావాన్ని, మన బలాన్ని ఇటువంటి వేదికల మూలంగా మనం చూపించవలసిన ఆవశ్యకత ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి వచ్చినందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరొకసారి జోహార్ 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 టంగుటూరు ప్రకాశం పంతులు జోహార్ టంగుటూరు ప్రకాశం పంతులు జోహార్ 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 ఆంధ్ర కేసరి జోహార్ 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 ఆంధ్ర కేసరి జోహార్. మన ద్రావిడ దేశం అధ్యక్షులు శ్రీ కృష్ణారావు గారికి ఈ ఇంత పెద్ద గొప్ప కార్యం చేసినందుకు నా తరపున, మా సంఘం తరపున, మా అభిమానులందరి తరపున నేను కృతజ్ఞతలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈరోజు టంగుటూరి ప్రకాశం పంతులు గారి 154వ జయంతి సందర్భంగా చెన్నై ప్యారిస్ కార్నర్లో ఆయన విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రదేశంలోనే ఆయన బ్రిటిష్ వారి తుపాకుల గుళ్లకు తన ఛాతిని చూపించి ధైర్యంగా నిలబడిన దీశాలి ఆయన. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి నివాళులు అర్పించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ సంతోషాన్ని ప్రకటిస్తున్నాను. ద్రావిడ దేశం కృష్ణారావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. ద్రావిడ దేశం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుతున్నారు. 150వ జయంతి సందర్భంగా చాలా పెద్ద కార్యక్రమాన్ని ఈ చెన్నైలో ద్రావిడ దేశం కృష్ణారావు గారు నిర్వహించారు. ఆ కార్యక్రమానికి కూడా నేను హాజరయ్యాను. ఆ రోజున తమిళనాడు మంత్రులు అందరూ హాజరయ్యారు. చాలా